హమీద్. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? హెచ్ఎఫ్ నగర్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఆటో నడిపిస్తాను. ఆటో నడిపిస్తారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనేది జరుగుతుంది కదా, సో అందులో ఎవరు వస్తారని మీ ఉద్దేశం? మన కాంగ్రెసే కావాలి. జూబ్లీస్ ఉంది కదా, కాంగ్రెసే మంచి పని చేస్తుంది. నాకైతే కరెంట్ ఫ్రీ అయింది. అంత సన్న బియ్యం 3 నెలలు వచ్చినాయి. ఎలా ఉన్నాయి మరి వండుకునేది? మంచిగా నడుస్తుంది. మంచిగా ఉన్నది. ఉచిత కరెంట్ వస్తుందా? మనకి 2 మీటర్లు 2 ఫ్రీ ఉన్నది. మంచిగా ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంటే కావాలి. అవి వాళ్ళు వస్తాయి వీళ్ళు వస్తాయి ఏం కాదు పని. మన కాంగ్రెస్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్. నేను 93 నుంచి కాంగ్రెస్లో ఉన్నా. కాంగ్రెస్ ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నా. 90 కార్డు ఉన్నది నా దగ్గర కాంగ్రెస్. అది కాంగ్రెస్ ఉండాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రావాలి అంతే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి మంచిగా మంచిగా చేస్తాడు. ఒకవేళ తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అప్పుడు కూడా కాంగ్రెస్ వస్తుంది అంటారా? కాంగ్రెస్ 100% కాంగ్రెస్ వస్తుంది. 100%. మరి అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏమంటారు? బీజేపీ రాదు, ఎంఐఎం రాదు, ఉంది టీఆర్ఎస్ కూడా రాదు. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు అంతే. ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే వస్తాడు జూబ్లీస్లో. 100% వస్తుంది. అంటే మీకు ఉచిత కరెంట్ వస్తున్నారు కదా, ముందు ఎంత వస్తుండే? ముందు నెలకి 600, 700, 800 వస్తుండే ఒక మీటర్కి. 2 మీటర్కి 1600 వస్తుండే. ఇప్పుడు నాకు 2 మీటర్ కిరాయికి ఉండే, 2 మీటర్ కూడా ఫ్రీ అని. అంటే ఉచిత బస్ పెట్టారు కదా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు వెళ్తున్నారా? ఇక్కడికి లేడీస్ అట్లా ఏమన్నా ఉచిత బస్ పెట్టారు కదా? బస్కి కూడా ఫ్రీ ఉన్నది. ఇక్కడ బట్టలు తీసుకోవాలంటే అక్కడ ఇక్కడ చార్మినార్ అక్కడ ఇక్కడ పోతే కూడా ఫ్రీ ఉన్నది. ఫ్రీగా వెళ్తాం.